కాంగ్రెస్ నేత తులసిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత రఘునాథ్ బాబు స్పందించారు. ప్రధాని మారతారంటూ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలు ఆయన అత్యాశను సూచిస్తున్నాయని అన్నారు. అయితే యూపీ సహా ఈ ఏడాది ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లోనూ బీజేపీ ఘోర పరాజయం చవిచూస్తే ప్రధానిని మార్చే అవకాశాలు లేకపోలేదని చెప్పుకొచ్చారు రఘునాథ్ బాబు. అది ఆశలో కూడా అత్యాశ కాంగ్రెస్కి. ఇప్పుడు ఒకవేళ రేపు కనుక యూపీలో మేము కాంగ్రెస్ పరిస్థితికి దిగజారితే బహుశా తులసిరెడ్డి గారు అనుకునేది ఏదన్నా కనీసం జరిగేటటువంటిది కొంత ఉండొచ్చు. ఆశ ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒక అద్భుతం జరిగి ఇది పడిపోవాలి, మేము రావాలి, ఎవరికైనా ఉంటుంది. పార్టీ నిర్ణయించింది, దేశం నిర్ణయించింది, ప్రజలు మోడీ అనుకున్నారు అనేది స్పష్టమైంది ఈ 50 రోజుల్లో. ఇంతకంటే ఆయనకి మద్దతు ఏం కావాలండి? తులసిరెడ్డి రఘునాథ్ బాబు వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, ఈరోజు మార్నింగ్ న్యూస్ వాచ్లో ఈ ఇద్దరు నేతలు చేసిన కమెంట్స్కు సంబంధించి ఆఫ్ ద రికార్డ్ మీతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఏ ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకుని ఈ కమెంట్స్ ఆ ఇద్దరు నేతలు చేశారు? ప్రధాని మోదీ 50 రోజులు గడవండి అంటూ ప్రజానికాన్ని కోరిన తర్వాత నోట్ల రద్దు తదనంతర పరిణామాల నేపథ్యంలో ప్రధాని ప్రసంగం ఏ రకంగా ఉంటుంది అంటూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కంటే కూడా చాలా ఎక్కువగా ప్రజానికం 7:30కి ప్రధాని మోదీ చేసినటువంటి ప్రసంగాన్ని గమనించారు. ప్రధాని మోదీ ఎటువంటి కీలకమైనటువంటి సంచలనమైనటువంటి ప్రకటన చేస్తారని చెప్పి ప్రజానికం అంతా కూడా ఎదురు చూశారు. విపక్షాలు కూడా ఈయన ఎటువంటి ప్రకటన చేస్తాయి, దాని మీద ఏ రకంగా రియాక్ట్ అవ్వాలని చెప్పి చూశారు. కానీ ఆయన ప్రసంగం చూసిన తర్వాత విపక్షాలకి అయితే ఒక క్లారిటీ వచ్చింది. ప్రధాని మోదీ తాను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇప్పుడు ఇంకా వెనక్కి తీసుకోలేనటువంటి స్థితిలో పడిపోయినటువంటి సందర్భంలో చేసిన తప్పుని కవర్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఆయన తాపత్రయపడుతున్నారని విపక్షాలు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. ఆ కొనసాగింపులో భాగంగానే ప్రధానంగా ఒక విజువల్ థింకింగ్ అని చెప్పి ఒక ప్రచారం ఉంటుంది కదా, అదే స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ రకమైనటువంటి ట్రెండ్ ఇలాగే కొనసాగితే బీజేపీలోనే ఒక రివోల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అది యూపీ ఎన్నికలతో నాంది ప్రస్తావన అవుతుందని కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక కోరిక, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక ఆశ, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక ఆలోచన. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానంగా యూపీలో బీజేపీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. 4వ స్థానానికి బీజేపీ పడిపోయినా కూడా ఆశ్చర్యం లేదండి వారు చేస్తున్నటువంటి వారు కోరుకుంటున్నటువంటి మాట. ప్రధానంగా వారు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్, మొదటి స్థానంలో బీఎస్పీ ఉంటే, 2వ స్థానంలో అఖిలేష్ కి సంబంధించిన కూటమి ఉంటే, 3వ స్థానంలో అఖిలేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉంటుంది, బీజేపీ 4వ స్థానానికి పడిపోతుందన్నది కాంగ్రెస్ నాయకులు చేసుకుంటున్నటువంటి ప్రచారం. కాంగ్రెస్ నాయకులు ఆ రకంగా కోరుకుంటున్నారు. అదే స్థాయిలో కనుక జరిగితే ఇంతకుముందు రఘునాథ్ బాబు న్యూస్ వాచ్ లో మాట్లాడినటువంటి సందర్భంలో చేసిన కామెంట్స్ తరాలు బీజేపీలోనే ఒక అంతర్మదనం అనేది ప్రారంభమవుతుంది. అది అల్టిమేట్ గా ప్రధానిని తప్పించేటువంటి స్థాయికి చేరుతుందన్నది కాంగ్రెస్ నాయకులకు ఉన్నటువంటి కోరిక, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశిస్తున్నటువంటి మాట. అయితే 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా ఇది 2.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి 2019లో జరగబోయేటువంటి కీలకమైనటువంటి ఎన్నికలకి ఇది ఒక సెమీఫైనల్స్ గా భావించడానికి ఆస్కారం ఉంది. పంజాబ్ లో కావచ్చు, యూపీలో కావచ్చు, ఉత్తరాఖండ్ లో కావచ్చు, గోవాలో కావచ్చు, మణిపూర్ లో కావచ్చు, ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఒకే ఒకసారి జరగబోతున్నాయి. 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కూడా ఈ సాయంత్రం వెలువడేటువంటి ఆస్కారం ఉందన్నది అందరికీ తెలుసుకున్నటువంటి విషయం. ఈ సాయంత్రం కానీ రేపు కానీ ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తంతా పూర్తి చేస్తుంది. దానికి సంబంధించిన కార్యక్రమాన్ని సిద్ధం చేసుకుంటుంది. ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు కానీ ఈ ప్రకటన వెలువడవచ్చని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ప్రధాని మోదీ యూపీలో చేయబోయేటువంటి ప్రసంగం కూడా, పరివర్తన ర్యాలీలో చేయబోయేటువంటి ప్రసంగం కూడా చాలా కీలకమైనటువంటి పరిణామం కాబోతోంది. యూపీలో ఆయన ఎటువంటి వరాలు తాయిదాలు ప్రకటించబోతున్నారు. బీహార్ తరహాలో ఒక పెద్ద ప్యాకేజ్ ని ఆ రోజు బీహార్ ఎన్నికల సందర్భంగా చూసాం. ఒక పెద్ద వేలపాటు తరహాలో 1,25,000 కోట్ల రూపాయలని బీహార్కి ప్రకటించబోతున్నాం అంటూ ఆయన చెప్పినటువంటి మాటలు గమనించిన తర్వాత యూపీలో కూడా ఈ రోజు ఆ స్థాయిలో ఒక ప్రకటన ఉంటుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి యూపీ ఎన్నికల మీదే ఇప్పుడు అందరూ దృష్టి సారించిన సందర్భంలో యూపీ ఎన్నికల తర్వాత చాలా పెద్ద పరిణామాలు ఉండవచ్చు అన్నది అటు బీజేపీ నాయకత్వం, ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా ఆశిస్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ మురళీకృష్ణ.